అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్ద ఉప్పలం పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 220 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని గ్రామ వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణదారులకు ప్రభుత్వ అధికారులు అండగా ఉంటున్నారని ఆరోపించారు. 250 ఎకరాల భూ కబ్జాపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని వైస్ ఎంపీపీ అప్పలరాజు కోరారు. అనకాపల్లి జిల్లా రాజకీయపేట నియోజకవర్గం ఎస్ రాజవరం మండలం పెద్దప్పలం మరియు చిన్నప్పల రెవెన్యూలో 250 ఎకరాల భూమి అక్రమాలకు గురైందని చెప్పి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి 3 నెలలు అవుతా ఉంది. ఎంఆర్ఓ గారు ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేదు. ఇదే సమస్య పైన నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేశాము. ఆర్డీఓ కూడా ఎటువంటి పరిష్కారం చేయలేదు. అందుకే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అన్ని పేపర్లు కూడా ఈ వార్త రావడం జరిగింది. ఈ వార్త అన్ని పేపర్లో కూడా ఈ వార్త వచ్చిన ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. ప్రభుత్వం కాపాడవలసిన ఎంఆర్ఓ గారు ఇలా అక్రమదారులకు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు. దీని మీద వెంటనే ఉన్నతమైన అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి ఆ భూమిని చోదన చేసుకోవాలి. నిజంగా మీరు భూమి ఇవ్వాలనుకుంటే అక్కడ దళితులకు గాని, మత్స్యకారులకు గాని, యాదవులకు గాని, నిరుపేద కుటుంబాలు ఎవరికైనా ఆ భూమి ఇస్తే బాగుంటది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణంగా మేము భావిస్తా ఉన్నాం. 1 కాదు 2 కాదు 300 ఎకరాలు ఇది కబ్జా గురైందని చెప్పి అనేక రకాలైన వార్తలు కానీ పేపర్లో కానీ అనేక ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ గారు దీని మీద కన్నెత్తి చూడకపోవడం దేనికి నిదర్శనం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకోకపోతే దీని